పలికే 2 పదాలు చెప్పండి. తప్పకుండా అండి. ఆయన మొదట శ్రద్ధ, సబురి అన్నాడు. తర్వాత అల్లా మాలిక్ అన్నారు. చాలామంది ఇలాంటి మాకు నిత్యమండి. మా ఫేస్‌బుక్‌లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మమ్మల్ని చాలామంది కూడా డిగ్రేడ్ చేస్తూ, అసలు మమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ, అసలు మా పోస్టింగులు తీసేసే వరకు నేను తీయను. నేను చాలా అంటే చాలా ఫైట్ చేస్తా. ఎందుకంటే నాకు బ్రతుకంటూ ఆయనే ఇచ్చిన తర్వాత ఇంక ఆయన కోసం కూడా నేను మాట్లాడకపోతే ఎట్లా? మీరు గమనించారో లేదో ఒక 10 ఇయర్స్ బ్యాకు బాబా గుడులు ఉండకూడదు, కూల్చివేయాలి అని చెప్పి స్వామీజీ పీఠాధిపతులందరూ ముందరకొచ్చి ఇక్కడ నగరంలో నడిబొడ్డు దగ్గర సంథింగ్ లలిత కళాతోరణం దగ్గర మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే మేము సాయి భక్తులమందరం ఊరుకోం కదా. అది మా మనసుని కాదని నిర్ణయించే ఎవరి హక్కులు వాళ్ళకుంటాయి, ఎవరి మనస్తత్వాలు వాళ్ళకుంటాయి. కాదు అని నిర్ణయించే హక్కు అయితే ఎవరికి ఉండదు. మాట్లాడదామని వెళితే మాట్లాడదామని వెళ్ళాం. మేము ఏ పోరాటం చేద్దాం ఏదో చెప్పుకోవాలనో వెళ్ళలే. పీఠాధిపతులు వాళ్ళు ముందుగానే మొత్తం స్కెచ్ వేసేసుకొని పోలీసు వాళ్ళని పెట్టి ఈవెన్ నన్ను పోలీస్ స్టేషన్ కూడా పంపించారు. సో నేను అక్కడ ఉగ్రవాదిని గాను, నేనేం మాట్లాడడానికి పోలేదు. కాకపోతే పెట్టే తత్వాన్ని మీరు ఎలా చెప్తున్నారు, మాకు కూడా చెప్పుకునే అవకాశం ఉంది కదా, చెప్దామని వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారనమాట. సో టీవీ నైన్లో బాగా స్క్రోల్ మీద స్క్రోల్ మమ్మల్ని చూపిస్తూనే ఉన్నారు. 10 ఏళ్ల క్రితం జరిగింది. అయితే మేమేమంటామంటే ఒక్క సందులో ఒక్క బాబా గుడిని కూలుస్తారు, చేస్తారేమో. కానీ వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మనసులో గుడి కట్టుకున్న ఆ బాబా గుడిని మీరు కూల్చగలరా? అది ఎవరి తరం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక అల్లా భక్తుడని చూస్తున్నారు, ఆయన ఒక ముస్లిం, ఆయన అల్లా మాలిక్ అంటాడు అని ఇప్పుడు మతతత్వాన్ని చేసేసి బాబా ఒక మత బోధకుడు అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆయన్ని ఒక ముస్లిం లాగా చూపిస్తున్నారు. తర్వాత ఆయన ఏవో బోధించారు అని చెప్పేసి మనం హిందువులంతా తీసుకొని పోయి కలిపేసుకుంటున్నారని అలా చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ ఇప్పుడు పెడుతున్నారు. మీ తాతలను అడగండి, మీ తాతలను అడగండి. ప్రతి ఇంట్లో, నేను చెప్తున్నా, ప్రతి ఇంట్లో రాసి పెట్టేసుకోండి, ప్రతి ఇంట్లో మీ పెద్దలు బాబా గుడికి వెళ్ళిన వాళ్ళే అయ్యి ఉంటారు. ఈరోజు మీరు ఒక మతాన్ని తీసుకోనో, ఒక కులాన్ని తీసుకోనో, ఇంకో రిలీజియన్స్తో మాట్లాడితే అది కాదు. ఎందుకంటే ఎప్పటి నుంచో తరతరాల నుంచి మీ తాతయ్యలు, మీ నానమ్మలు వాళ్ళందరూ కూడా పూజించిన వారే. కాబట్టి మనము చూసే కోణంని బట్టి ఆయన్ని మంచి అని చూడండి, మీకు మంచి కనిపిస్తుంది. మీకు వద్దా సరే, ఇప్పుడు కొంతమందికి రాముడు నచ్చుతాడు, కొంతమందికి వెంకటేశ్వర స్వామి నచ్చుతారు. ఒక్కొక్కరికి ఇంటి దైవం ఒక్కొక్కలాగుంటుంది. మరి మా ఇంటి దైవం నరసింహస్వామి. ఇప్పుడు బాబాని పూజిస్తున్నాను కదా, నేను నరసింహస్వామి దండం పెట్టుకొని ఉన్నాను కదా. చాలామంది మమ్మల్ని అట్లా కూడా డిస్కరేజ్ చేస్తూ పోస్ట్ పెడుతుంటే పెట్టనీయకుండా మీరు ముస్లిం దీనిలోకి వెళ్ళిపోతున్నారా, లేదు జనాలంతా అట్లా డైవర్ట్ చేస్తున్నారా అని మమ్మల్ని కూడా నిందించిన వాళ్ళు ఉన్నారండి. మేము వాళ్ళందరికీ కూడా చెప్తూనే వస్తున్నాము.